అందాలి. ఇది మనం ఈరోజు ఆహారం తీసుకుంటాము, మళ్ళీ రేపటికి మనకు ఆకలి వేస్తుంది ఖచ్చితంగా. రేపు మళ్ళీ భోజనం చేసి వండుకుంటాము, లేకపోతే తింటాము. కానీ దేవుని రాజ్యంలో మనకి దప్పికనము, మనకి ఆకలి అంటూ ఉండదు. ఎంతో మనశ్శాంతి అనేది ఉంటుంది. అటువంటి స్థలం ఒకటి ఉంది అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. దానికి మనం చేయాల్సింది ఒకటే, మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మన తోటి వారిని ప్రేమించాలి, మన ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ ప్రేమ కలిగి జీవించాలి. కలహాలు, కోపాలు, ఏదో ఉంది అక్కడ, ఏదో ఉంది ఇక్కడ, ఇవన్నీ మనిషిని కృంగజీస్తుంది, మనిషిని మరణం వైపు నడిపిస్తుంది తప్ప పనికి వచ్చేవేవి కాదు అవి. కేవలం దేవుని మాట, దేవుని వాక్యం, ఆయన వాక్యం ద్వారా మనకి ఆ నిత్య రాజ్యం అనేది దేవుడు సిద్ధపరిచాడు కనుక మనం దానికోసం దేవుణ్ణి నిరీక్షించి, దేవుని యందు విశ్వాసం ఉంచి మనం వేచి ఉంటే, నిరీక్షణ కలిగి ఉంటే మనల్ని ఆయన చక్కగా ఆ రాజ్యంలో చేర్చుకుంటారు. అప్పుడు మనకి మనశ్శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది. ఈ మరణంతో మనకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. ఈ మరణం మనల్ని ఏమీ చేయలేదు.